8 అసెంబ్లీ 8 లోక్సభ సీట్లు గెలిచామనే సంబరాల్లో ఉన్న బీజేపీ నేతలకు ప్రధాని మోదీ షాక్ ఇచ్చారు. పార్టీ నేతల పనితీరుపై అసహనం వ్యక్తం చేయడంతో పాటు తనను కలిసిన బీజేపీ ఎంపీలతో కాస్త తీవ్ర స్వరంతో మాట్లాడారు మోదీ. పైగా బీజేపీకి రాజకీయ శత్రువు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పనితీరుతో పోల్చడం కీలకంగా మారింది. బీజేపీ ఎంపీల పనితీరు అసదుద్దీన్ చేస్తున్నట్టుగానూ లేదన్నది ప్రధానమంత్రి మాట. ప్రధాని మోదీ మాట్లాడుతున్న సమయంలో కొందరు ఎంపీలు జోక్యం చేసుకుని స్పందించడానికి ప్రయత్నించగా తనకు అన్నీ తెలుసునని ఒకే ఒక్క మాటతో చెక్ పెట్టారు ప్రధాని మోదీ. 3 అర్థం చేసుకున్న ఎంపీలు కామయ్యారు. 2 కేంద్ర మంత్రులకు మినహాయింపు దక్కలేదు. ఈ పరిణామాలు చూశాక తెలంగాణపై అధిష్టానం అంచనాలకు బీజేపీ ఎంపీలు నేతలు రీచ్ కాలేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ బలహీనంగా ఉందని కూడా హెచ్చరించారు ప్రధాని మోదీ. దీంతో తెలంగాణ బీజేపీలో గ్రూపులు నేతల మధ్య విభేదాలు మళ్లీ చర్చకు వచ్చాయి. ఇలా ఢిల్లీలో మోదీ క్లాస్ తీసుకుంటున్న తరుణంలోనే తన మీడియా గ్రూప్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ సిబ్బంది సంచలన పోస్టును పెట్టారు. కమలాపురం మండలంలో సర్పంచ్ గా బీజేపీ బలపరిచిన ర్యాకం శ్రీనివాస్ గెలిచినట్టుగా సంజయ్ పోస్ట్ లో ఉంది. ఇక్కడితో ఆగితే పోయేది. కానీ ఆ కింద లైన్ లో ఈట్ల రాజేందర్ బలపరిచిన ర్యాకం సంపత్ ఓడినట్టు వెల్లడించారు. ఇదే వాడివేడి చర్చకు కారణమైంది. ఈటల రాజేందర్ సైతం బీజేపీ ఎంపీనే. ఆ విషయం తెలిసి కూడా ఎందుకు ప్రత్యేకంగా ఈటల పేరును ప్రస్తావించారు? తెలంగాణ బీజేపీలో బండి సంజయ్ కు ఈటల రాజేందర్ కు పసుగడం లేదన్నది ఓపెన్ టాక్. ఎలాంటి విభేదాలు లేవని నేతలు చెబుతున్నా బండి సంజయ్ పోస్ట్ తో విభేదాలు ఉన్నాయని తేలినట్టుగా తెలుస్తోంది. గతంలో ఈ అంశాలపై ఈటల రాజేందర్ సైతం ఘాటుగా స్పందించారు. తనను కలిసేందుకు వచ్చిన అనుచరులతో ఈ ఏడాది జూన్ 19న సామీర్పేటలోని తన నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఈటల. స్ట్రైట్ ఫైటే ఉంటుందని, స్ట్రీట్ ఫైట్ ఉండబోదని తెలిపారు. శత్రువుతో కొట్లాడవచ్చు కానీ కడుపులో కత్తులు పెట్టుకుని వారితో పోరాటం చేయలేమని వెల్లడించారు. వాడు సైకోనా, శాడిస్టా, వాడు మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ఆ ధైర్యం చేస్తున్నాడు, వాడిని ఎంచుకోవాలి. కానీ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కవలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక, నా రక్తం లేదు. ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని, సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికడతానని చెప్పి భావిస్తున్నా. అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి. మీరు నష్టం మాకు కాదు, మాకు ఏం తక్కువ ఉంది? అసలు మీరు ఎవరు? అసలు నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా? 2002లో వచ్చిన జిల్లాకి 2 సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, నేను 2 సార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన. నేను నా అడుగు పడని గ్రామాలు లేవు కరీంనగర్ జిల్లాలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగులు పడని గ్రామాలు లేవు. మొత్తానికి తెలంగాణ బీజేపీ నేతల మధ్య గ్రూప్ వార్ పీక్స్ కు చేరుకున్నట్లయింది. ప్రధాని మోదీ చెప్పినట్టుగానే తెలంగాణ బీజేపీ నేతల తీరు ఉన్నట్టు కేడర్లోనూ చర్చ సాగుతోంది. చివరకు బీజేపీ నిర్వహించే నిరసనల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి సాగడం లేదు. ఫైట్ బ్రాండ్ గా పేరు పొందిన రాజాసింగ్ సైతం పార్టీకి దూరమయ్యారు. ఏతావాత చూస్తే నేతలను సమన్వయం చేసే పెద్ద నాయకుల లోటు బీజేపీలో కనిపిస్తోందన్నది కమలనాథులు చెప్పే మాట.
రైట్ గా చూసాం బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ గా కూడా ఈ పోస్ట్ తో మారినట్టుగా కూడా తెలుస్తోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ఏవే స్వామి సిద్ధంగా ఉన్నారు. మొన్నటి వరకు చూసామంటే బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ పసగడం లేదు అన్నది కూడా ఒక టాక్ గా ఉండేది. బట్ ఈ పోస్ట్ ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి స్వామి? అంటే ఈ వార్ అనేది కూడా అంటే పబ్లిక్ గానే ఈ పోస్ట్ తో వాళ్ళిద్దరి మధ్య పొసగడం లేదన్నది కూడా కనిపిస్తోంది. అంటే బిందు, తెలంగాణ భారతీయ జనతా పార్టీలో వర్గపోరు అనేది కూడా గత కొద్ది కాలంగా కామన్గా మారుతూ వస్తుంది. ఒకవైపు పార్టీకి సంబంధించినటువంటి 8 మంది ఎంపీలు గెలుపొంది 8 మంది ఎమ్మెల్యేలు గెలుపొందినప్పటికీ కూడా ఎక్కడ కూడా పార్టీకి సంబంధించి దూకుడు కార్యక్రమాలు చేయలేకపోతుంది. ఒకవైపు ఇటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్, ఒకవైపు ఇటు కాంగ్రెస్ మధ్యనే మొత్తం ఫేస్ టు ఫేస్ పోరు నడుస్తుంది. ఇటు బీజేపీ ఎందుకు వెనుకబడుతుంది అనేది కూడా అందరూ చర్చించుకుంటారు. ఒకవైపు ప్రజలు బీజేపీ కావాలని కోరుకుంటున్నప్పటికీ కూడా పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కోరుకున్నప్పటికీ కూడా నాయకత్వంలో ఎక్కడో లోపం జరుగుతుంది. నాయకత్వం దీన్ని ఓన్ చేసుకోలేకపోతుంది అనేది కూడా ఒక చర్చ అయితే ఉంది. నిన్న ఉదయం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలందరినీ కూడా పిలిచి వారికి తలంటారు, ఎందుకు మీరు సరిగా పనిచేయలేకపోతున్నారు అనేది కూడా ఆయన వారితో మాట్లాడినట్టు తెలుస్తుంది. ఓవైసీ చాలా బాగా పనిచేస్తున్నారు, ఒక్క ఎంపీ ఉండి ఆయన గట్టిగా పనిచేస్తున్నారు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు, మీరు ఎందుకు వెనుకబడిపోతున్నారు? ఒకవైపు ఒరిస్సా లాంటి రాష్ట్రాలు 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నవీన్ పట్నాయక్ని మనం ఓడించి ఒరిస్సాలో అధికారంలోకి రాగలిగాము, తెలంగాణలో మంచి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మీరు ఎందుకు అనైక్యతతో పార్టీని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి కూడా నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఎంపీలకు తలంటినట్టుగా కూడా బయటికి మనకు సమాచారం అందుతుంది. రీసెంట్గా జరిగినటువంటి పరిణామాల్లో ఒకవైపు 2023 అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు తెలంగాణలో బండి సంజయ్ నేతృత్వంలో దూకుడుగా వ్యవహరించినటువంటి భారతీయ జనతా పార్టీకి ఒక్కసారిగా బండి సంజయ్ని అధ్యక్ష స్థానం నుంచి మారడంతో కూడా ఒక్కసారిగా పార్టీ డీలా పడిపోయింది. మళ్ళీ కిషన్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పడం, ఆ తర్వాత ఎలక్షన్స్కి వెళ్ళడం, ఇలా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవల కాలంలో ఒకవైపు రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశించి భంగపడ్డటువంటి ఈటల రాజేందర్ వ్యవహారం అంతా కూడా పార్టీలో కొంత చర్చనీయాంశంగా మారింది. మళ్ళీ పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి ఎన్ రామచంద్రరావుకే పార్టీ అధిష్టానం ఆయనకు అధ్యక్ష పదవి కాటబెట్టినప్పటి నుంచి కూడా పార్టీలో కొంత చాలా మంది నేతలకు అది ఇష్టం లేక వారందరూ కూడా పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీకి ఎంతో భవిష్యత్తు ఉన్నప్పటికీ కూడా పార్టీ క్యాడర్ బలం కావాలని కోరుకున్నప్పటికీ కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టుగా కూడా చర్చ కొనసాగుతుంది. ఇటీవల మన కరీంనగర్ పరిణామాలు గమనిస్తే కనుక అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గతంలో హుజురాబాద్ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఈటల రాజేందర్ ఆ తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరికి వచ్చి అక్కడ ఎంపీగా గెలుపొందారు. ఒకవైపు కరీంనగర్ ఎంపీగా కొనసాగుతున్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్కి ఈయనకు మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఇటీవల హుజురాబాద్ నియోజకవర్గంలో బండి సంజయ్ వర్గం ఈటల రాజేందర్ వర్గంపై పైసే సాధించడం కోసం పనిచేస్తుంది. ఒకవైపు తనకు అధ్యక్ష స్థానం నుంచి దించడానికి ఈటల రాజేందరే కారణం అని చెప్పేసి పదే పరోక్షంగా బండి సంజయ్ పార్టీ నేతలతో ఆయన అదపడుతున్నట్టు తెలుస్తుంది. తనను కనుక అప్పుడు అధ్యక్ష స్థానం నుంచి దింపకపోయి ఉండుంటే 2023 స్థానంలో 23 అసెంబ్లీ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ బెటర్ పెర్ఫార్మెన్స్ చేసి ఉండేది. భారతీయ జనతా పార్టీ సపోర్ట్ లేకుండా ఏ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి మంచి అవకాశాలు చేజారిపోయాయని చెప్పేసి బండి సంజయ్ బాధపడుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఎమ్మెల్యేల విషయానికి వస్తే ఇప్పటికీ ఒకవైపు రాజాసింగ్ పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి పైన ఆరోపణలు చేసి పార్టీ నుండి సస్పెండ్ అయ్యి బయటకు వెళ్లారు. ఒకవైపు పార్టీలో ఉన్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా పూర్తిగా ఎఫర్ట్ పెట్టి పనిచేయట్లేదు. ఒకవైపు మహేశ్వర్ రెడ్డి తాను కాంగ్రెస్ నుంచి భారతీయ జనతా పార్టీకి వచ్చారు, ఆయన అదే ఎజెండాతోని పనిచేస్తూ పోతున్నారు, సెల్ఫ్ ఎజెండాతో పనిచేస్తున్నారు అని చెప్పేసి కూడా ఆయన మీద ఒక ఆరోపణ లేకపోలేదు. ఒకవైపు 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ కూడా రాజాసింగ్ లాంటి వాళ్ళు ఒకవైపు కీలకమైన నేతలంతా కూడా బయటికి వెళ్ళిపోయారు. మంచి క్రౌడ్ పుల్లరు, మంచి హిందుత్వవాది, అలాంటి కీలకమైనటువంటి మాస్ లీడర్ని కూడా పార్టీ దూరం చేసుకున్నదనే ఒక దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో రాజాసింగ్కి లక్షల మంది నీరాజన పడుతూ ఉంటారు. ఆయన వస్తే లక్షల మంది సభలకు తరలి వస్తుంటారు. అలాంటి రాజాసింగ్ని భారతీయ జనతా పార్టీలో అత్యంత మాస్ లీడర్గా ఉన్నటువంటి రాజాసింగ్ని ఇక్కడ నాయకత్వం కావాలని దూరం పెట్టిందని చెప్పేసి చర్చ అయితే ఉంది. 3 సార్లు గెలిచినటువంటి రాజాసింగ్కి పార్టీ ఎల్పీ పదవి ఇవ్వకుండా బయట నుంచి వచ్చినటువంటి మహేశ్వర్ రెడ్డికి ఇచ్చారనేది ఒక చర్చ ఉంది. మొత్తానికైతే పార్టీ నాయకత్వం ఎవరికి సెల్ఫ్ ఎజెండాతో వారు పనిచేస్తున్నారు, ఒక సమిష్టి నాయకత్వంలో ముందుకు వెళ్ళట్లేదు. దీంతో కేంద్రం ఈటల వర్గం నిజంగానే కూడా పార్టీ అభ్యర్థిని ఓడించే ప్రయత్నం చేసిందా, లేకపోతే ఇది బండి సంజయ్ సృష్టించిన పోస్ట్గా అంటే వాళ్ళ వర్గీయులు సృష్టించిన పోస్ట్గా మనం అర్థం చేసుకోవాలా? అలాగే కేంద్రం అంటే ఈ ఎంపీలకు సంబంధించి కూడా చివాట్లు పెట్టిన వెంటనే కూడా ఈ పోస్ట్ రావడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి స్వామి?
అంటే హుజూరాబాద్ నియోజకవర్గం కేంద్రంగానే బండి సంజయ్ ఈటెల రాజేందర్ ఎవరికిపై ఒక వర్గం పై చేసే కోసం ప్రయత్నం చేస్తున్నారు. మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వర్గం అంతా కూడా ఈటెల రాజేందర్ వెంట ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ రీసెంట్ సమయంలో భారతీయ జనతా పార్టీ ఒకవైపు బండి సంజయ్తో పనిచేస్తున్నటువంటి నాయకులు కావచ్చు, ఈటెల రాజేందర్తో పనిచేస్తున్న నాయకులంతా కూడా అక్కడ పోటాపోటీగా పోటీ చేస్తున్నప్పుడు కూడా ఒక వర్గం పై చేసి సాధించడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితుల్లోనే ఇలాంటి విషయాలు బయటికి వస్తూ ఉన్నాయి. ఎవరికి వర్గాన్ని వారు గెలిపించుకోవడం చేస్తున్న ప్రయత్నాలు అల్టిమేట్ గా పార్టీకి నష్టం జరుగుతున్న చర్చ అయితే లేకపోలేదు. బిందు రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక తెలంగాణలో 8 అసెంబ్లీ 8 లోక్సభ సీట్లు గెలిచామనే సంబరాల్లో ఉన్న బీజేపీ నేతలకు ప్రధాని మోదీ షాక్ ఇచ్చారు. ఎంపీలకు చీవాట్లు పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. ఆయన బీజేపీ ఎంపీలతో కాస్త తీవ్ర స్వరంతో మాట్లాడారు, బీజేపీ నాయకులతో మాట్లాడారు. అలాగే బీజేపీకి రాజకీయ శత్రువు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీతో కూడా పోల్చి మాట్లాడడం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. సో చూస్తున్న ఈ విషయాలపైన మనం మాట్లాడుతున్నాం. అంటే నిజంగా కూడా బండి సంజయ్ వర్గానికి ఈటల వర్గానికి మధ్య వార్ నడుస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఈటల మద్దతుదారుని ఓడించి తమ అభ్యర్థిని గెలిపించామనే ఒక పోస్ట్ రావడం ఇప్పుడు రాజకీయ చర్చకు కూడా తెరదీసింది. బీజేపీ నాయకులు అంతర్గత సంక్షోభం నెలకొని ఉందా అనేది కూడా మరొకసారి బయటపడింది. మనతో పాటు మాట్లాడేందుకు పల్నాటి వెంకటరెడ్డి గారు బీజేపీ నాయకులు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. అలాగే ఉప్పల్ లక్ష్మణ్ గారు రాజకీయ విశ్లేషకులు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. ముందుగా ఉప్పల్ లక్ష్మణ్ గారు, ఎట్లా చూడాలి ఈటల మద్దతుదారుని ఓడించి మా అభ్యర్థిని గెలిపించాం అంటే బండి సంజయ్ ఈటల వర్గం మధ్య అంటే ఎప్పటి నుంచో కూడా రాజకీయ తగాదాలో ఉన్న మాట వాస్తవం. అంటే ఎప్పుడూ కూడా పబ్లిక్ గా ఇట్లాంటి పోస్టులు రాని పరిస్థితి, బట్ పబ్లిక్ గానే ఇట్లాంటి పోస్టులు ఇప్పుడు రావడం ఎట్లాంటి అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఎవరో మరి ఆ పోస్ట్ పెట్టింది మరి బండి సంజయ్ గారికి తెలుసునో లేదో తెలియదు. అది ఒక వ్యక్తి అనిపిస్తున్నది. రాజకీయంగా సరిపోని వాళ్ళు కూడా అలా పోస్టులు పెట్టే అవకాశాలు ఉంటాయి సహజంగా. ఇప్పుడు ఇవి సర్పంచ్ ఎన్నికలు రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగాయి. సరే, ఎవరికి వాళ్ళు వాళ్ళకి సంబంధించిన మనుషులకు మద్దతు ఇవ్వచ్చు. అది వ్యక్తిగతంగా ఉంటది, రాజకీయ పార్టీ పరంగా ఉంటది. రాజకీయ పార్టీలు ఎవరు కూడా వీళ్ళందరూ అభ్యర్థులు ఎంపీలు ప్రకటించలేదు, ప్రకటించడానికి అవకాశమే లేదు. ఒకవేళ అలా ప్రకటిస్తే ఎన్నికల నిబంధనలకు విరుద్ధం అవుతుంది. వ్యక్తిగతంగా ఎవరు సపోర్ట్ చేయాలా అన్నది ఎవరికి ఏ పార్టీలో ఉన్నా వాళ్ళ ఇష్టం. అది ఒకవేళ ఈ ఇష్యూలో బండి సంజయ్ గారు ఒకరికి సమర్థించి ఉండవచ్చు, ఈటెల రాజేందర్ ఇంకొకరిని సమర్థించి ఉండొచ్చు వ్యక్తిగతంగా. అది ఎవరో ఒకరు గెలిచారు అనుకుందాం. బండి సంజయ్ సపోర్ట్ చేసిన వ్యక్తి గెలిచాడు అనుకుందాము. మరి ఈటెల రాజేందర్ ఇంకొకరి సపోర్ట్ చేశారు అన్నది ఆధారాలు అనేది ఉండాలి కదా. చేశారా చేయలేదా, ఏమైనా ఎన్నికల్లో తిరిగాడా తిరగలేదా అనేది కూడా చూడాలి. అలా తిరిగినట్టు ఈ రాజకీయ పార్టీలు నేనైతే ఎవరిని చూడలేదు. వెనకుండి సపోర్ట్ చేస్తుంటారు అన్ని పార్టీలు కూడా. కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల్లో తిరిగారా ఏమన్నా పార్టీ పరంగా? ఎవరు తిరగలేదే, తిరగరు కూడా. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అసలు పాయింట్ బీజేపీలో విభేదాలు ఉన్నాయా లేదా, ఇది కదా మెయిన్ చర్చ. ఆ చిన్న అవకాశం దొరికింది కాబట్టి మీరు డిబేట్ పెట్టారు, ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు పార్టీలో విభేదాలు అనేవి అంటే ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క అభిప్రాయాలు ఉంటాయి. అన్ని రాజకీయ పార్టీల్లో అలాంటి అభిప్రాయాలే ఉంటాయి. ఇష్యూ వచ్చినప్పుడు చర్చిస్తారు, చర్చించినప్పుడు కొన్ని అంశాల మీద వ్యతిరేకించి మాట్లాడతారు అనుకోండి ఇంటర్నల్ గా. అంత మాత్రాన పార్టీలో వాళ్ళకి విభేదాలు ఉన్నాయని చెప్పలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అయితే ఇంటర్నల్ గా కాదు, బయటనే మాట్లాడుతుంటారు వాళ్ళు. అయినా కూడా పార్టీలు విభేదాలు ఉన్నాయంటే ఎక్కడ ఉన్నాయి? మళ్ళా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు అందరు కలుసుకొని పోతారు, పని చేస్తారు. పార్టీ అధిష్టానం చెప్పిన మేరకు వింటారు. ఇక్కడ కూడా పార్టీలో అలాంటి పరిస్థితులే ఉన్నాయని నేనైతే అనుకుంటున్నా. కాకపోతే మీరు ఇంకో ప్రశ్న ఏంటంటే ప్రధానమంత్రి గారు ప్రస్తావన చేశారు, పార్టీ బలహీనంగా ఉంది, యూనిటీగా పనిచేయాలి, రాబోయే ఎన్నికల్లో అంటే అసెంబ్లీ ఎన్నికల్లో
అధికారంలోకి రావాలి అని చెప్పారు అని వార్తలు వచ్చాయి. అవును, చెప్పి ఉండొచ్చు. ఇప్పుడు కార్యకర్తల మనోభావాల్ని ఎప్పటికప్పుడు వాళ్ళ నెట్వర్క్ ద్వారా, పార్టీ నెట్వర్క్ ద్వారా వెళ్తున్నప్పుడు నాయకుల మధ్య సఖ్యత ఉందా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ సఖ్యత లేకపోతే ఏమైతుంది అంటే పార్టీ క్యాడర్ అసంతృప్తి చెందుతుంది, పబ్లిక్ లో కూడా రాంగ్ సిగ్నల్ పోతుంది. అంటే లక్ష్మణ్ గారు, ఇప్పుడు బండి సంజయ్ వ్యాఖ్యలు అంటే పార్టీ డిసిప్లిన్ వ్యాఖ్యలుగానే మనం చూసుకోవాలి, లేకపోతే వ్యక్తిగత టార్గెట్ గా కూడా ఈ వ్యాఖ్యలు చేశారు అనుకోవచ్చా? ఆయన వ్యాఖ్యలు చేయలేదమ్మా. అంటే వ్యాఖ్యలు ఆయన అంటే అక్కడ ప్రధాని మోదీ గారితో మాట్లాడుతున్న సమయంలోనే ఆయన హ్యాండిల్స్ లో ఈ వ్యాఖ్యలు వచ్చాయి, పోస్ట్ వచ్చింది. లోపల ఏం జరిగింది ఎలా తెలుసు? ఏ వ్యాఖ్యలు చేశారని? ప్రధానమంత్రి గారు యూనిటీగా ఉండాలి, మీరు బాగా పనిచేయండి, మనం అధికారంలోకి రావాలని చెప్తారు. ఏ రాజకీయ పార్టీని అలాగే చెప్తుంది, అలాగే చెప్పి ఉంటారు. ఆయన తప్పేం లేదు, వీళ్ళందరూ కలిసి పనిచేయాలి కదా మరి యూనిటీగా. ఇప్పుడు మాలో విభేదాలు లేవు, ఏదైనా అంశాల మీద విభేదాలు ఉండొచ్చు కానీ పార్టీ పరంగా అందరం ఒకటిగానే ఉన్నాము అని చెప్పి ఒక సిగ్నల్ జనంలోకి పంపాలి. ఇప్పుడు ఏమైపోయింది అంటే ఇక్కడ పార్టీ అధ్యక్షుడు నియామకం కొంత అసంతృప్తి ఎవరికైనా ఉంటే ఉండొచ్చేమో ఒకటి. రెండోది జూబ్లీ హిల్స్ అభ్యర్థిని ఓడిపోయిన అభ్యర్థినే మళ్ళీ అతనికే టికెట్ ఇచ్చి పోటీ చేయించడంలో కొంతమందికి అసంతృప్తి ఉంటది. దానికి తోడు ఏమైపోయింది, డిపాజిట్ కూడా రాలేదు, గతంలో వచ్చిన అన్ని ఓట్ల శాతం కంటే ఇంకా తగ్గిపోయాయి ఆయనకు. సో వీటి మీద కొంతమందికి అసంతృప్తి ఉంటది. ఇవన్నీ కూడా ఈ అసంతృప్తులన్నీ లేకుండా పార్టీ ఒకటిగా పనిచేస్తూ ముందుకు వెళితే తప్ప లక్ష్యాన్ని చేరుకోలేరు. అది ఎవరైనా చెప్పే మాట. ప్రధానమంత్రి గారు చెప్తారు, లేదంటే రాష్ట్ర జాతీయ అధ్యక్షులైనా అదే మాట చెప్పాల్సి వస్తుంది, నడ్డా గారు కూడా అదే చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ప్రాక్టికల్ గా మనం చూసుకున్నప్పుడు నిజంగా వీళ్ళు పార్టీ ప్రయోజనాల కోసం ఎంతమంది పనిచేస్తున్నారు, స్వప్రయోజనాల కోసం ఎంతమంది పనిచేస్తున్నారు, ఇది ఇంపార్టెంట్. పార్టీ ప్రయోజనాలకు ఎవరైతే పనిచేస్తుంటారో వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది స్వప్రయోజనాలు ఇంపార్టెంట్, వాళ్ళ పనులు చూసుకొని వెళ్తూ ఉంటారు. అవి పార్టీకి ఖచ్చితంగా డ్యామేజ్ చేస్తుంది. ఇప్పుడు నా వ్యక్తి, నా మనిషికి టికెట్ ఇవ్వాలా, నా మనిషికి ఈ పనులన్నీ చేసి పెట్టాలా అనే విధానం కరెక్ట్ అయితే కాదు. 10 మందికి చేయాలి, ఆ 10 మందిలో నీ మనిషి కూడా చేసుకోవాలి. అదే విషయాన్ని పల్నాటి వెంకటరెడ్డి గారిని అడుగుదాం. లక్ష్మణ్ గారు, వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు? ఇంతవరకు ఉన్న అంతర్గత సమస్యలన్నీ కూడా ఒక్కసారిగా కూడా ఈ పోస్ట్ తో బయటకు వచ్చాయి అనుకోవచ్చా? నిజంగా ఈటల గారికి బండికి మధ్య నిజంగా అంత తీవ్రమైన విభేదాలు ఉన్నాయా? భారతీయ జనతా పార్టీ మీద ఎక్కడ కూడా ఏ నాయకుల మధ్యలో కూడా విభేదాలు లేవు, విద్వేషాలు లేవు, ఇంకా వేరే ఆలోచనలు లేవు. వీళ్ళంతా కూడా ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎదుగుతున్న తీరును గమనించి డీఫేమ్ చేయడానికి, డీగ్రేడ్ చేయడానికి, డీస్టెబిలైజ్ చేయడానికి కొంతమంది రాజకీయ ఆపోజిషన్ పార్టీలు కానీ లేకపోతే సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ చేస్తున్న పన్నాగం ఇదంతా కూడా అదంతా ఒక ప్లాన్ లాగా చేస్తున్నారు. డెఫినెట్ గా ఎక్కడ కూడా పార్టీ పరంగా అందరూ కలిసి పనిచేస్తా ఉన్నారు. పార్టీ పరంగా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ అందరు కూడా ఏకతాటిపైకి వచ్చి అందరు పనిచేస్తూ ఉన్నారు. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఏదైతే హ్యాండిల్ వచ్చిందో అది ఎక్కడ వచ్చింది ఏంటనేది ఇది అసందర్భం. యాక్చువల్గా అదంతా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు కరీంనగర్ నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గం బండి సంజయ్ గారు గెలిచిన నియోజకవర్గం. అదే ఇప్పుడు హుజూరాబాద్ అనేది మరి బండి ఈటల రాజేంద్ర గారి అసెంబ్లీ నియోజకవర్గం. ఎక్కడ ఎవరు పనిచేసినా కూడా అందరు కలిసి పనిచేస్తారు. అక్కడ ఒకరిని గెలిపిస్తున్నారనో ఒకరు ఓడిస్తున్నారనో అక్కడ ఎక్కడ కూడా లేదు. ఎక్కడ చెప్పాలంటే దానికి తగ్గట్టుగానే ప్రచారం కూడా చేసుకున్నారు. సో రెండవ పాయింట్ ఏంటంటే నిన్న మోడీ గారు మాట్లాడింది ఏంటి, పార్లమెంటు సెషన్స్ అవుతున్న సందర్భంలో దక్షిణాది రాష్ట్రాల ఎంపీలని పిలుచుకొని దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ స్ట్రెంగ్తన్ చేయటం కానీ, పార్టీ సీనియర్ నాయకులు అయినా కూడా
లీడర్ అయినా కూడా డెఫినెట్గా మాట్లాడతారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం ఇంకా పార్టీని స్ట్రెంథన్ చేయాలి, కార్యకర్తలు ఊపు తీసుకురావాలి, తెలంగాణ ప్రజల్లో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేస్తున్న కృషిని, భారతీయ జనతా పార్టీ చేస్తున్న కృషిని కానీ పంపిస్తున్న ఖర్చు పెడుతున్న నిధుల గురించి చెప్పాలి. ఊర్లలోకి పోయి గ్రామాల్లో తిరగాలి, గ్రామాల్లో ప్రజలకి అవేర్నెస్ కల్పించాలని చెప్పిన సందర్భాల్లో వచ్చిన ఇవన్నీ కూడా. కానీ ఎక్కడ కూడా ఇవంతా కూడా ఎంపీలను పట్టుకొని అడగటం కానీ లేకపోతే చెప్పటం, డెఫినెట్ గా ఒక మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని గద్దెదించాలి, తెలుగు వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా గెలవాలనే ఆలోచనతోటి చెప్పిన అంశాలే తప్పితే ఎక్కడో ఎవరో కావాలని డిఫేమ్ చేయడానికి చేస్తున్న ఎలిగేషన్స్ ఇవన్నీ కూడా పొలిటికల్ ఎలిగేషన్స్ తప్పితే ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి ఏ నాయకుల మధ్యలో కూడా ఎక్కడ కూడా విభేదాలు అయితే లేవు. వెంకటరెడ్డి గారు, అంటే ఈటల రాజేందర్ ను సీఎం భవిష్యత్తు సీఎం గా కూడా చూసే వర్గం ఒకవైపు ఉన్నారు, మరొక వైపు బండి సంజయ్ ను హిందుత్వవాదిగా, హిందుత్వ ఫేస్ ఉన్న ఒక వ్యక్తిగా కూడా చూసే నాయకులు. అంటే ఇక్కడ నెంబర్ 2 పొజిషన్ కోసమే వస్తున్న ఒక పోటీ లాగా కనిపిస్తోంది. సో అంటే బీజేపీ, తెలంగాణ బీజేపీలో లీడర్షిప్ 2 కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ బీజేపీకి ఎంతవరకు ఇది నష్టదాయకం అవుతుందా, లాభదాయకం అవుతుందా అంటే ఏం చెప్తారు? ఎవరైనా కూడా ఏ పార్టీలో అయినా కూడా కాంగ్రెస్ పార్టీలో కానీ బీఆర్ఎస్ పార్టీలో కానీ, బీఆర్ఎస్ పార్టీలో అఫ్ కోర్స్ అవకాశం ఉండదు, కానీ కాంగ్రెస్ పార్టీలో అందరూ చాలా మంది ముఖ్యమంత్రి అభ్యర్థులే కదా, ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచనతోటే ఉన్న ఎమ్మెల్యేలు కదా, మంత్రులు కదా. అట్లాగే భారతీయ జనతా పార్టీలో కూడా ఎవరైనా మేము కూడా ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనతో ఉండొచ్చు, అవకాశం వస్తే నేను కూడా ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన ఉండొచ్చు. తద్వారానే ఆ విధంగానే మరి తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు. సో ఎనీవే, ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది భారతీయ కేంద్ర పార్టీ చూసుకుంటది, ఇక్కడ రాష్ట్ర పార్టీ కాదు, కేంద్ర పార్టీ. ఎవరిని పెడితే రేపొద్దున తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతో, ఎవరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెడితే తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ముందుకు పోతాయో ఆ ఆలోచనతో పెడతారు తప్పితే ఈరోజు ఎవరు అనుకున్నంత మాత్రాన రేపొద్దున ముఖ్యమంత్రి అవుతారని చెప్పి గ్యారంటీ ఏం లేదు. మీరు చూస్తే రాజస్థాన్లో కానీ లేకపోతే మధ్యప్రదేశ్లో కానీ ఇంకో రాష్ట్రంలో కానీ ఎవరు కూడా ఊహించలేదు యాక్చువల్లీ ఆ ముఖ్యమంత్రి ఎవరు చేస్తారనేది భారతీయ జనతా పార్టీ కూడా తెలియదు చెప్పాలంటే. ఆ టైంలో, ఆ సందర్భంలో ఎవరిని ముందు పెడితే ఆ రాష్ట్రం బాగుపడుతుందో ఆ అభ్యర్థి పెట్టే అవకాశాలు ఉంటాయి. మీరు వన్ టైం గెలిచిన ఎమ్మెల్యేలు, ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి చేసుకున్న సందర్భాలు భారతీయ జనతా పార్టీలో ఉన్నాయి. సో ఈ రోజు ఏంటంటే ఎవరు పనిచేసినా కూడా భారతీయ జనతా పార్టీ గెలవాలి, భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ స్థానాలు గెలుచుకోవాలి. తద్వారానే రేపొద్దున ప్రభుత్వంలోకి రావచ్చు, ముఖ్యమంత్రి అవ్వచ్చు అనే ఆలోచన భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ ఆలోచిస్తుంది. ఆ విధంగానే మేము అంతా కూడా పనిచేస్తూ ఉంటాం. అప్పుడే మేము చెప్పాం 23 ఎన్నికల ముందల ఇదే తెలంగాణ గడ్డ మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు డెఫినెట్ గా ఈ ఎన్నికల్లో మేము గెలిస్తే, భారతీయ జనతా పార్టీ గెలిపిస్తే బీసీ వ్యక్తిని డెఫినెట్ గా ముఖ్యమంత్రిగా చేసుకుంటామని చెప్పిన సందర్భాలు. ఆ ధైర్యం, ఆ దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. సో ఆ విధంగానే మేము పనిచేస్తా ఉన్నాం. ఆ విధంగానే ఈరోజు 8 పార్లమెంట్ స్థానాలు వచ్చినాయంటే డెఫినెట్ గా ఆ విధంగా పనిచేయబట్టే ఈరోజు మేము ముందు పోతా ఉన్నాం. 8 అసెంబ్లీ స్థానాలు కానీ మన 3 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకోవడం ఎంత కూడా చూస్తే డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మీద ఉన్న అభిమానం కానీ ఆ ప్రేమ కానీ డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉంది కాబట్టి ఈ రోజు గెలిపించుకుంటా ఉన్నారు. సో అదే విధంగా మేము పనిచేసే అవకాశాలు ఉంటాయి. ఎస్ లక్ష్మణ్ గారు, పార్టీలో ఉన్న ఒకే అంటే నాయకులు ఇలాగ పబ్లిక్ గా మాట్లాడుకోవడం వల్ల పార్టీ ఇమేజ్ కి ఇది నష్టం కాదా? భవిష్యత్తులో అంటే తెలంగాణ బీజేపీ ఇట్లానే ఉండుంటే ఎట్లా మారబోయే ఇది ఉంటుంది? అలాగే మిగతా ఏ పార్టీలకు వీళ్ళు ఇలాగే ప్రవర్తిస్తే వేరే ఏ పార్టీలకి లాభం అయ్యే ఛాన్స్ ఉంటుంది? ఇప్పుడు పార్టీలో ముఖ్యమైన నాయకులు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేసి వస్తున్నప్పుడు ఆ చిన్న విషయం కూడా తప్పు చేయకూడదు అనేది ఉండాలి. ఇప్పుడు అక్కడ ఏదో పోస్టింగ్ ఎవరో పెట్టారు, డిలీట్ చేయడానికి ఎంతసేపు అమ్మా? వెంటనే అవేర్నెస్ ఉండాలి కదా, వెంటనే ఎవరు పెట్టారు అనేది వాళ్ళకి తెలిసే ఉంటుంది, డిలీట్ చేస్తారు. అది చిన్న విషయం. అది
ఇప్పుడు దాని వలన మీరు అసలు డిబేట్ పెట్టే పరిస్థితి వచ్చింది. ఉమ్, అంత సీన్ అయితే లేదు. ఇక్కడ సర్పంచులు ఎవరో గెలుస్తారు, ఆడు గెలిచినోడు నాకు పలానా సపోర్ట్, నాకు కూడా సపోర్ట్ చేశాడని చెప్తాడు. అంత మాత్రాన ఆయన సపోర్ట్ తోనే గెలిచి ఉంటాడా? కాదు కదా. అతనికి వ్యక్తిగతంగా ఇమేజ్ కూడా ఉండాలి. గ్రామ సర్పంచులు గెలవాలి అంటే ప్రధానంగా ముందు అక్కడ వాళ్ళకి లోకల్ గా స్టాండ్ ఉండాలి, ఉంటేనే గెలవగలుగుతారు తప్ప ఎవరో బయట నుంచి చెబితే గెలిచారు అనేది ఈ ఎన్నికల్లో కుదరదు. అలా ఇప్పుడు మన మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలుచుకున్నారని వార్తలు వస్తున్నాయి కదా ఇప్పటి వరకు. దాన్ని కాంగ్రెస్ పార్టీ ఏమన్నా రేవంత్ రెడ్డి ఫోన్ చేసి ప్రతి ఓటర్కి చెప్పాడా మా పలానా మా అభ్యర్థానికి ఏంటి అని? ఏం చెప్పలేదే. అందువల్ల ఇది గెలిచిన తర్వాత కొంతమంది అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళకి అనుకూలంగా మేము గెలిచాం కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకి గెలిచామని చెప్పుకోవచ్చు. గెలిచిన వాళ్ళు బీజేపీ అని చెప్పుకోవచ్చు. కొంతమంది బీజేపీ సపోర్ట్ ఉన్నా కూడా చెప్పుకోలేని పరిస్థితి కూడా ఉంటది. అందువలన దీన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు అన్నట్టు నాయకుల మధ్య భేదాభిప్రాయాలు ఉంటే వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవాలి. చాలా సార్లు బండి సంజయ్ చెప్పాడు, నాకు ఈటల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు, అనేక అంశాల్లో మేము కలిసే పనిచేస్తున్నామని చెప్పాడు. ఇప్పుడు కూడా అదే చెప్తాడు. ఈవెన్ ఈటల రాజేందర్ కూడా అదే చెప్తాడు. ఒకవేళ ఏదైనా ఇంటర్నల్ గా ఇప్పుడు కొన్ని పాలసీస్ విషయాల్లో ఇప్పుడు ప్రభుత్వం మీద అగైనెస్ట్ ఫైట్ చేయాల్సిన విషయంలో అభిప్రాయ భేదాలు సహజంగా వస్తాయి. ఒక విషయంలో ఎందుకు సీరియస్ గా మనము అపోజ్ చేయలేదు అని ఒక నాయకుడు అంటే ఇంకో నాయకుడు చేయలేకపోయామని ఇంకొక నాయకుడు అంటాడు. అట్లా మాట్లాడుకుంటారు తప్ప ఇక్కడ ఓవరాల్ గా చూడాల్సింది ఏమిటంటే ప్రధానమంత్రి గారు చెప్పిన అంశంలో రాబోయే ఎన్నికల్లో మనము అధికారులకి రావాలంటే ఏం చేయాలో వీళ్ళు కూడా ఆలోచించుకోవాలి. రెండోది, ముందు ఈ అభిప్రాయ భేదాలను పక్కన పెట్టాలి. యూనిటీగా పనిచేసుకుంటే కానీ ముందుకు వెళ్ళరు. రెండోది, జనంలో ఉండాలి. ఇప్పుడు ఎంతసేపు ఉన్న హైదరాబాద్ నగరంలో ఉంటున్నాము అనేటువంటిది వస్తున్నది కొంతమంది నాయకుల మీద. జనంలోకి వెళ్ళాలి. వెళ్ళకపోతే పని జరగదు, అంటే పార్టీ ఇమేజ్ పెరగదు. అది చేయాలి ఒకటి. రెండోది, మూడోది ఏంటంటే ఇప్పటి నుంచే బేస్ చేసుకోవాలి. అంటే పోటీ చేయాలి. ఇప్పుడు బీజేపీతో ఎవరు పొత్తు పెట్టుకోరు. ఇక్కడ బీజేపీ ఒంటరిగానే పోటీ చేయాలి. ఆంధ్రప్రదేశ్ లాగా కాదు. ఇక్కడ చేయాలి అంటే 175 నియోజకవర్గాల యొక్క అసెంబ్లీ సభ్యులను ముందు నుంచే తయారు చేసుకుంటూ పోవాలి కదా. అక్కడికి దగ్గరికి వచ్చిన తర్వాత కాదు కదా. ఇట్లా ప్రణాళిక వేసుకొని నాయకులందరూ కూర్చొని ప్లానింగ్ చేసుకొని వెళ్ళాలి. ప్రధానమంత్రి గారి యొక్క పిలుపును గౌరవించాలి. ఇంకా ఇందాక అంటే ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అన్నది ఇది అప్పటి పరిస్థితులు బట్టి తెలుస్తారు. ఒకటి క్లారిటీ, లాస్ట్ ఎన్నికలు ఏమిచ్చారు, మేము బీసీ అభ్యర్థికి ముఖ్యమంత్రిని చేస్తాము అన్నారు. బీసీలలో చాలా మంది బీజేపీలో బీసీలు ఉన్నారు. కంక్లూడ్ చేయండి లక్ష్మణ్ గారు, సమయం తక్కువగా ఉంది, కంక్లూడ్ చేయండి. ఈటల రాజేందర్ ఒక్కరే కాదు, అది ఎన్నికలు వచ్చినప్పుడు ఆలోచించుకొని ఎవరు అభ్యర్థి అన్నది తెలుస్తారని నేను అనుకుంటున్నా. మొత్తం మీద ఏంటంటే ఏమైనా అభిప్రాయ భేదాలు ఉంటే తొలగించుకొని పార్టీ ముందుకెళ్తే మంచిది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటరెడ్డి.